కేకేసి యూనియన్ తరపున వచ్చినాం మేము. అసాంఘిక కార్మిక సంఘం మాది, లారీ డ్రైవర్ యూనియన్ సంఘం. గత 2-3 రోజుల కింద మన కల్వకుట్ల కవిత గారు సాటి ఎమ్మెల్సీ మీద చేయడం ఇది చాలా బాధాకరం. ఎందుకనంటే ఎప్పటికీ మీదే కాలం ఉండదు మేడం. కవిత గారు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, మీ అన్నయ్యతోటి మీకు ఏదైనా ఏమైనా అది ఉంటే మీ ఇంటి వరకు చూసుకోండి. మీరు అనవసరంగా బీసీ మీద ఎగబడకండి. ఎప్పుడు మీదే కాలం ఉండదు. బీసీ కాలం వస్తే మీకు గదివే రోజులు వస్తాయి. మీరు ఎక్కడ పుట్టిర్రు, మీ తాతలు ముత్తాతలు ఎక్కడ, అవన్నీ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ప్రతి ఒక్కరికి, ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరు హద్దులు మీరకండి. కల్వకుంట కవిత గారు, మీరు హద్దులు మీరిరనుకో బాగుండదు. హద్దులు మాత్రం మీరొద్దు. మీరు అందు గురించే బీసీ ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరు ఐక్యమత్యం అయ్యారనుకో మీకు గెదివి కొడతారు. మీ కుటుంబానికి మొత్తము, కల్వకుంట కుటుంబానికి, మీ వెల్మదొరలకు అందరు గెదివి కొడతారు. కాబట్టి ఇప్పుడైనా ఒక ఛాన్స్ ఇస్తున్నాము. ఆ ఛాన్స్ తోటి మీరు మెదులుకోండి. లేదంటే గెదివి కొడితే మాత్రము మీ పుట్టుపూర్వం కూడా ఉండదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద మీరు రౌడీలతో దౌర్జన్యం చేపించారు కాబట్టి మీకు కూడా దౌర్జన్యం చేసే రోజులు వస్తాయి. మీకు అట్లా దౌర్జన్యం చేయం. మేము పుట్టుపూర్వంతో గెదివేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉండొద్దు, అట్లా గెదుగుతాం మేము. మీరు అనవసరంగా దౌర్జన్యాలు చేసిరు, కానీ మేము చేసే దౌర్జన్యం మీ లైఫ్ లాంగ్ ఉండదు. కాబట్టి మీరు హద్దులు మీరొద్దు. కల్వకుంట్ల కవిత గారు, మీ నాన్న మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అధికారంలో మీరేం చేసిర్రు? ఎన్నడూ లేని ప్రేమ మీకు ఇప్పుడు వస్తుంది. దొంగ ప్రేమ అంటారు దీనికి, దొంగ ప్రేమ అంటారు దీనికి. హిందీలో చొట్టా ప్యార్ అంటారు, దొంగ ప్రేమ అంటారు. ఎన్నడూ లేని మీకు ప్రేమ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎన్నడూ లేని బీసీల మీద మీకు ఎప్పుడు ఎందుకు వస్తుంది? సంసారి సాయక్క లంజబుచ్చక్క దొంగతనం జరగలేదన్నట్టు మా మీద మీకెందుకు ప్రేమ వస్తుంది? ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద 10 సంవత్సరాలు మీ అయ్య చేతుల్లో ఉండే కదా, మీ డాడీ చేతుల్లో ఉండే కదా, మాజీ సీఎం కల్వకుంట చంద్రశేఖరరావు చేతిలో ఉండే కదా రాజకీయము మొత్తం. మన తెలంగాణ ప్రపంచం మొత్తం మీ డాడీ చేతుల్లో ఉండే కదా. అప్పుడేం చేసిర్రు? ఇప్పుడు ఒకటి అడ్డు పెట్టుకొని నేను ఆడపరచునని అంటే ఎవరు ఊకోరు. ఆడోళ్ళతోనే కొట్టిస్తాం మేము. మీరు ఆడపరచు కాబట్టి ఆడోళ్ళతో కొట్టిస్తాం, ముళ్ళుతోడే తీస్తాం. కాబట్టి సభకు అవకాశం ఇచ్చిన శ్రీ గౌరవ తీన్మార్ మల్లన్నకు నమస్కారం. మన కేకేసి యూనియన్ మన మేడిపల్లి కౌన్సిలర్, మన మేడిపల్లి తరపు యూనియన్ తరపు నుంచి మేము వచ్చినాము. మేడిపల్లి నుండి మన తిరుమల మల్లన్నకు కొంచెం జరగడం వల్ల మేము బాధాకరంగా ఉంది. దానికోసం మాట్లాడడానికి రావడం జరిగింది. తిరుమల మల్లన్న కలవడం జరిగింది. కొంచెం తిరుమల మల్లన్న చెయ్యి కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల చూసినాము. అన్నగారు కలిసిండు. మా డ్రైవర్ల సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక మన మేడిపల్లి నేను ఇన్ఛార్జి శంకర్ నా పేరు. మా మేడిపల్లి తరపు నుంచి వెళ్ళి మన ఉప్పల్ తరపు నుండి మీ అందరం డ్రైవర్లను వచ్చి మన తిరుమల మల్లన్న కలవడం జరిగింది. మీరు చేసే దౌర్జన్యాలకు మేము ఖండిస్తున్నాం. శ్రీ సాటి ఎమ్మెల్సీ కవిత గారు, మీకు గారు ఎందుకు మాట్లాడుతున్నాం మేడం? ఇప్పుడు మీకు అడ్డగోలుగా మాట్లాడడానికి మాకు కూడా నోరు లేదా మేడం? కాబట్టి శ్రీ మీరు ఎమ్మెల్సీ గారు కాబట్టికే ఎమ్మెల్సీ గారు కవిత గారు అని అంటున్నాం. మేము కూడా మాట్లాడాలంటే మస్తు నోరుంది మాకు, మీకే నోరు లేదు. నోరుందని ఊగురితే అయ్యే పని అయితే